బంగారం లాంటి భర్త దొరికాడు ఒక అమ్మాయికి. టిక్ టాక్ చేస్తాను అంటే భార్య ప్రేమతో సరే ఒప్పుకున్నాడు. వద్దు, అది ఎందుకే అంటే నన్ను ప్రేమిస్తే టిక్ టాక్ చేయనివా అనింది. టిక్ టాక్ చేసింది. టిక్ టాక్ చేస్తూ ఇక అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అమ్మాయిగా తయారయ్యి రోజొక చీర, రోజొక డ్రెస్సు, ఒక షూటింగు, కొన్ని ఏరియాలకు వెళ్ళి కొన్ని లొకేషన్స్కి వెళ్ళి మంచి లొకేషన్స్లో టిక్ టాక్ చేసి పెడుతుంది. ఈ లోపల అనేక మంది లైకులు కొడుతుంటారుగా. లైకులు కొట్టినటువంటి వాళ్ళల్లో అనేకులు కొంతమంది మెసేజ్లు పెడుతుంటారుగా. అసలు నీ కళ్ళు, ఓహో నీ చెక్కిళ్ళు, ఓహో నీ పెదాలు, ఆహా నీ బొగ్గలు, గాడిది గుడ్డు, ఈ లూషిపరదానికి ఎవడో పొగుడుతుంటే ఆ పొగుడుడేందో నీ భర్త పొగడాలా. కడుపులో రగిలి చెబుతున్నా వినండి జాగ్రత్తగా. పొగుడుతున్నప్పుడు పొగడతలకు పడిపోయింది. వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చిన్న పిల్ల, ఇంత పిల్ల ఆ అమ్మాయికి. ఎంజాయ్ చేస్తుంది. భర్తకు మంచి ఉద్యోగం, బాగా సంపాదిస్తున్నాడు. ఒకరోజు ఇతను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసరికి వెనక నుండి తలుపు తీసుకొని ఒకడు బిల్డింగ్ మీద దూకి పారిపోయాడు. ఇంకా మాత్రం తెలీదా భర్త అన్నటువంటి వాడికి. ఇంట్లోకి వచ్చేసరికి బెడ్డు, దాని మీద పూలు, ఒక రకమైన వాతావరణం ఉంది. అడిగాడు, నన్ను అనుమానిస్తావా? నా మీద అనుమానమా? నేను పూలు పెట్టుకొని పడుకున్నాను. అటు దూకినోడు ఎవడో నాకేం తెలుసు. ఎవడు దూకుతాడో, ఎవడొస్తాడో, ఎవడు పోతాడో. కడుపులో రగిలి చెబుతున్నా వినండి జాగ్రత్తగా. పొగుడుతున్నప్పుడు పొగడతలకు పడిపోయింది.